ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణేశాయ నమస్తుభ్యం సర్వసిద్ధిప్రదాయనే సంకష్టం హరి మే దేవ గృహాణర్ఘ్యం నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము జూలై 3వ తేదీ శ్రీ గణేశుడి యొక్క ప్రత్యేక పూజా విధాన కార్యక్రమం. అందరికీ తెలిసిందే సంకష్టహర చతుర్థి. ఆ రోజు శ్రవణ నక్షత్రం వెళ్ళిపోయి ధనిష్టా నక్షత్రం కూడా వచ్చింది. కాబట్టి మనకి ఏలినాడు శని దోషం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పని అవుతుంది స్వామి డబ్బు నిలబడటం లేదు, ఇల్లు కట్టాలనుకుంటున్నా టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఇల్లు కట్టాము స్వామి పక్కోడి నజరు ఇటువైపు నజరు, దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి, పని ఆటంకాలతో పూర్తవుతుంది, ఈ పని అవుతున్న కొద్దీ భార్యాభర్తల మధ్య చికాకులు ఎక్కువగా ఉన్నాయి, అనవసరపు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ నాశనం కావాలంటే, ఏవి చెడు అంతా నాశనమై శుభము కలగాలంటే ఏం చెయ్యాలి? సంకష్టహర గణపతి మనం పూజించాలి. వారిని పూజిస్తే చాలు అన్ని కష్టముల నుంచి విముక్తి కలిగించి సుఖాన్ని అందించే అవకాశం కలుగుతుంది. సంకష్టహర చతుర్థి ఏ పుస్తకంలో ఉంది అసలు? చాలామంది డౌట్. ముద్గల పురాణం, గణేష పురాణం, అలాగే మనకందరికీ తెలిసిందే స్కాంద పురాణంలో ఉంది. అనేక విషయాలు మనకి స్కాంద పురాణంలో ఎక్కువ చెప్తారు. అలాగే కొన్ని చోట్ల దేవీ భాగవతంలో కూడా కొన్ని చోట్ల ఈ యొక్క ప్రశస్తి ఉంది, సంకష్ట గణపతి యొక్క ప్రశస్తి ఉంది. కాబట్టి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆటంకాలున్నా, కుటుంబంలో ప్రశాంతత కొరకు కానీ, శుభకరమైన సంతాన ప్రాప్తి కానీ కనీసం మనము 3 సంకష్టహరలు 5, 7, 9, 11 అంటే 3 నెలలు కానీ, 7 నెలలు కానీ, 11 నెలలు కానీ, కనీసం 9 నెలలు కానీ మనం చేసినట్టయితే ఫలితం వెంటనే వస్తుంది. ఒక 3 మాసాలు చేసిన 41 రోజుల తర్వాత, అంటే 3 సంకష్టాలు అయిపోయిన తర్వాత 4వ సంకష్టాల నుంచి తప్పకుండా మనకి ప్రతిఫలం కనబడుతుంది. ఇది గ్యారెంటీ. ఈ సంకష్టాలు చేసిన 45 రోజుల తర్వాత నుంచి మనకి తప్పకుండా రిజల్ట్ కనిపించి తీరుతుంది. ఇది కానీ శ్రద్ధగా చేయాలి. మీరు ఆఫీస్కి వెళ్ళండి, కార్యాలయాలకు వెళ్ళండి, అనేక రకాల కార్యక్రమాలు చేసుకోండి. పొద్దున్నే లేచి శుభ్రంగా తలంటు స్నానం పోసుకొని గౌరీ గణపతిని ముందుగా మనం పూజించి ఇంట్లోనే గౌరీ గణపతిని పెట్టుకొని, ఆ గౌరీ గణపతి 2 పసుపు కొలేదు అక్షింతలు వేసి, ఇంత గరిక పెట్టి, ఇంత బెల్ల ముక్క పెట్టి, ధూపము దీపం విడిపించేసి నమస్కారం చేయాలి. ఈరోజు నేను సాయంకాలం ప్రదోష కాలంలో సంకష్టహర గణపతి చతుర్థి పూజ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీరు నాకు ఎటువంటి ఆటంకం లేక చూడమని చెప్పేసి ఆ గౌరీ గణపతి నమస్కారం చేసుకొని మీరు ఆఫీస్కు, కాలేజీకో, స్కూల్కో లేదా ఇంకెక్కడికైనా వెళ్ళి సాయంకాలం వరకు నక్తముగా ఉంటూ, నక్తం అంటే ఏమిటి? ఉపవాసము అంటే ఏమి తినకుండా నిరాహారము. ఉపవాసం అంటే దేవుడి దగ్గరగా ఉండడం. అంటే మీరు సదా గణేశాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధిక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమార గురవే నమః ఈ నామాలు చదువుకొని స్వామివారి సాయంత్రం వరకు ఆయన్ని స్మరణ చేస్తూ శ్రీ గణేశాయ నమః అనుకుంటూ ఆయన నమస్కరించుకుంటూ సాయంకాలం మళ్ళీ ఆఫీస్ నుంచో కాలేజీ నుంచో ఇంటికి వచ్చిన తర్వాత వ్యాపారం పూర్తి చేసుకొని టక్కటకు వచ్చి స్నానం చేసి ప్రదోషకాలంలో సాయంకాల సమయంలో మీరు పూజ స్టార్ట్ చేసి అభిషేకం చేయాలి స్వామివారికి. ఏమంటే ఇంట్లో చేసుకోవచ్చా, గుళ్ళోనే చేయాలా? ఇంట్లో చేసుకోవాలంటే పంతులు గారు రావాలి, ఆయన వస్తే మళ్ళీ కొంత డబ్బు ఖర్చు ఇవ్వాలి కదా బ్రాహ్మడికి. మరి చూసావా బాపనల కోసమే పెట్టారు ఇవన్నీ. హాయిగా గుడికి వెళ్ళండి, అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, మీరందరు తెచ్చినటువంటి పంచామృతాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం చేసి స్వామివారికి పంచామృత అభిషేకం, తర్వాత మంచినీళ్ళతో అభిషేకం చేస్తారు. ఇక్కడ విశేషం తెలుసా? కాలసర్పదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పూజ చేస్తే కాలసర్పదోషం కూడా తొలగిపోతుంది. సంకష్టాలు చేస్తే కాలసర్పదోషం కూడా తొలగిపోతుంది. ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కూడా తొలగిపోతుంది. కాబట్టి సులువైనటువంటి మార్గం కదా. జపాలు పూజలు చేయించాలంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి హాయిగా సంకష్టహర గణపతి వ్రతాన్ని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా. సాయంకాల సమయంలో స్వామివారికి అభిషేకం చేసి, అలాగే మంచినీళ్ళతో అభిషేకం చేసి, స్వామివారికి గరిక మాల అలంకారం చేసి, గరికతో స్వామివారికి గరిక పూజ కూడా చెయ్యాలి. ఇందాక చెప్పాం కదా, లంబోదరాయ నమః, విఘ్నరాజాయ నమః, గజాననాయ నమః అనే నామాలు చెప్పుకుంటూ తప్పకుండా స్వామికి పూజ చేయాలి. స్వామివారికి ప్రత్యేకమైన పూలు తెలుసా మీకు? కొంతమందికి అందరికీ తెలిసే, మన ఆడవాళ్ళకు బ్రహ్మాండం తెలుసు. ఇంకా ప్రత్యేక పూలు ఏంటంటే జిల్లేడు పువ్వులు,
మందార పువ్వులు, శంకు పూలు, శంకు పూలు దొరుకుతాయి. నీలం రంగు లేదా తెల్లటి శంకు పూలు దొరుకుతాయి, అవి విశేషమైనవి. ఎరుపు మందార పూలు ఇంకా విశేషమైనవి. ముఖ్యంగా తెల్ల జిల్లేడు పూలమాల గణపతికి సమర్పిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఉమ్మెత్త పువ్వులు, స్వామివారికి ఉమ్మెత్త పువ్వు కూడా చాలా ఇష్టం. మోదుగ పువ్వులు కూడా స్వామివారికి ఇష్టం. ఇవి స్వామివారికి అలంకరింపజేస్తే అద్భుతం. ఇవి ఎక్కడైనా ఖరీదుగా ఉంటాయి చెప్పండి? జిల్లెడు పూలు బోర్డు దొరుకుతాయి, ఉమ్మెత్త పూలు బోర్డు దొరుకుతాయి, గరిక బోర్డు దొరుకుతుంది. అసలు విలువైనవి కాకుండా పవిత్రమైనటువంటి పదార్థాలు ఇవి. కాబట్టి ధరతో మనం కొలవలేకుండా ఉండే దొరికేటువంటి పదార్థాలు ఇవి. హాయిగా స్వామివారికి మెళ్ళు అలంకరింపజేసి ఒక రాగి చెంబులో ఇంత గరిక, తెల్ల నువ్వులు వేసుకొని గణపతికి అర్ఘ్యం ఇవ్వాలి, తర్పణ ఇవ్వాలి. శ్రీ గజాననం తర్పణం తర్పయామి అంటే గణేశుడికి. అయితే ఈ రాగి పళ్ళెల్లో ఎర్రచందనము గంధం ఉంచి, ఆ గంధం పైన గరికలు ఉంచి, ఆ గరికల పైన తెల్ల నువ్వుల చెంబులో కలుపుకొని పాలు మాత్రమే, పాలు నీరు అందులో వేసుకొని ఆ నీళ్లతో తర్పణం చేసే ప్రయత్నం చేయాలి. ఇది గమనించండి. సో స్వామివారి మంత్రంతో కానీ లేదంటే నామంతో లంబోదరాయ నమః క్షీరం తర్పయామి, గజాననాయ నమః క్షీరం తర్పయామి, విఘ్నరాజాయ నమః శ్వేతతిలేన క్షీరం తర్పయామి, శ్వేతతిలేన క్షీరం తర్పయామి అని స్పష్టంగా దేవతీర్థం ద్వారా, అంటే ఎలా దేవతీర్థం, ఇలా దేవతీర్థం అంటారు. 4 వేళ్ళని కిందికి ఉంచి ఇలా దేవతీర్థం ద్వారా వదిలిపెట్టడం దేవతర్పణం. కాబట్టి అలా మీరు వదిలేస్తే తప్పకుండా మనకి అనుకూలంగా ఉంటుంది. స్వామివారికి ఇష్టమైనటువంటి చెరుకు, బెల్లము, ఉండ్రాళ్ల పాయసము స్వామివారి నివేదన చేసి ధూప దీప నైవేద్యాలు చేసి మర్చిపోకుండా మనము ఈ వినాయక చవితి కథ ఉందిగా, గజానన ఉత్పత్తి, విఘ్నరాజున నామధేయము, గణాధిపతిగా మారడం, అలాగే మనకి శమంతకమైన ఉపాఖ్యానం, అవి కూడా చదువుకోవాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి అనుకూలవంతమైన గణపతి అనుగ్రహాన్ని పొందుకుంటాం. కాబట్టి ఆ గణపతి అనుగ్రహం పొందుకున్న వాళ్ళకి, గణపతి ఉపాసన చేసిన వాళ్ళకి అసలు అసాధ్యమనేది ఏది లేదు. తప్పకుండా ఈ యొక్క స్వామివారిని ఈ యొక్క పాత్ర నీళ్ళు తర్పణం ఇచ్చే ధూపది నైవేద్యాలు పెడితే, అద్భుత కథ శ్రవణాన్ని చేస్తే ఆనందంగా జీవనం. అలాగే అందరికీ ప్రసాదం పంచి, బ్రాహ్మణుడికి ముత్తైదువులకి వాయనం ఇచ్చి, శుభ్రంగా వీలైతే సాయంకాలం కూడా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోజనం చేస్తే సంకష్టహర వ్రతం పూర్తవుతుంది. ఇది ఇంటి పట్టణం కూడా చేసుకోవచ్చు, డబ్బు ఉంటే ఇంటి పట్టణం కూడా చేసుకోవచ్చు. వెండి విగ్రహాన్ని పెట్టి స్వామివారికి అభిషేకం చేసి ఇట్లా చెప్పిన పద్ధతి ప్రకారంగా అర్ఘ్య అర్పణాదులన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల గణపతి సంతుష్టుడవుతాడు. ఆ గణపతి సంతుష్టుడై సమస్త కార్య ఆటంకము లేని విజయాన్ని ప్రాప్తిస్తాడు, సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాడు, ధనం ఇస్తాడు, జన్మజాతకున్నటువంటి సమస్త గ్రహ దోషాలని తొలగింపజేస్తాడు. ఇక్కడ మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.